వ్యర్థం వృధా అన్న మాటకు అర్థాన్ని మారుస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపల్ సిబ్బంది. అందరూ వాడి పడేస్తున్న వ్యర్థాల నుంచి కొందరు సంపదను సృష్టిస్తే ఆదిలాబాద్ మున్సిపల్ సిబ్బంది మాత్రం అద్భుతాలను సృష్టిస్తున్నారు. తమ సృజనాత్మకతతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అనవసరమని పడేసిన వ్యర్థాలతో వారు చేసిన అద్భుతాలను చూసి సందర్శకులతో బేష్ అనిపించుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆదిలాబాద్ జిల్లాలో అధికార యంత్రాంగం పలు రకాల కార్యక్రమాలు చేపడుతోంది. పర్యావరణ హానికి చేసే ప్లాస్టిక్తో వినూత్నంగా ఏదైనా చేయాలని కలెక్టర్ రాజేష్ ఆలోచించారు. ఇందుకోసం కలెక్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ సలోని పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది తమ సృజనాత్మకతతో అందమైన కళాఖండాలు రూపొందించారు. On 2nd of October 2025, on the occasion of Gandhi Jayanti, in Adilabad district, a Waste to Wonder park was inaugurated by respected collector sir. So the idea behind the park was that people should be aware about the basic principles of handling waste. So the basic principles like reducing, reusing, recycling, etc. have been highlighted through the park, and various materials, waste materials have been used to use them in a way that it makes the park inviting and attractive for the people of the city. It was actually under Sir's supervision that this park was planned and executed by the municipal authorities. The intention is that people should visit a place and eventually they should start doing this kind of recycling and reusing at their own level, especially in their homes. Whatever waste is being generated, it has to be handled in a manner that we are able to reduce the waste that is eventually going to our dump yards, etc. That was the idea behind the park that was inaugurated. మున్సిపల్ సిబ్బంది తయారు చేసిన కళాఖండాలను వేస్ట్ టు వండర్ పేరుతో ఆదిలాబాద్లోని గాంధీ పార్కులో ప్రదర్శనకు పెట్టారు. నిన్నటి వ్యర్థాలు నేటి అద్భుతాలనే అర్థంతో ఇంగ్లీష్లో కొటేషన్లు రాసిన బోర్డులను అక్కడక్కడ అమర్చారు. ఆహ్లాదం కోసం పార్కుకు వస్తున్న సందర్శకులు ఈ కళాఖండాలను చూసి ఆనందిస్తున్నారు. కొందరు వాటితో సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నారు. వ్యర్థ వృధాలతో చేసిన అద్భుతమైన కళాఖండాలతో తమకు ఎంతో ఆనందం కలుగుతోందని సందర్శకులు అంటున్నారు. ఇలాంటి ఆలోచన చేయటం అభినందనీయమని అధికారులు కితాబిస్తున్నారు.